బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతిని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఢిల్లీలో ఫిబ్రవరి 12న జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. చలో ఢిల్లీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరణకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. టీటీడీ పాలక మండలిలో కూడా గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం చైర్మన్ కొరటే రాజు అన్నారు. సంతోష్ సేవలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటుగా సెలవు దినం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 15 కోట్ల జనాభా ఉన్నటువంటి బంజారా బిడ్డలు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో బతుకుతా ఉంటే ఈ రోజు మా ఆధ్యాత్మిక గురువు, మా వీరుడు, మా ఉద్యమకారుడు, గిరిజనులకు ఆరాధ్య దైవం, గిరిజనుల యొక్క సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గిరిజనుల యొక్క డిమాండ్లు అయినటువంటి ఈ రోజు భారతదేశంలోనే 15 కోట్ల మంది ఉన్నటువంటి ఈ బంజారాల యొక్క బంజారాలు మాట్లాడే భాష బోలిని 5వ షెడ్యూల్లో చేర్చాలని, అదే విధంగా ఈ 15 కోట్ల మందికి, భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మందికి గిరిజనులకు, బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఈ ముల్లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మఠానికి